55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రజాకార్ సినిమా ఈరోజు ఈ వ్యూయింగ్కి సెలెక్ట్ కావడము, అట్లాగే మా డైరెక్టర్ యాటా సత్యనారాయణ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా షార్ట్ లిస్ట్ కావడము, తెలుగు సినిమా చలనచిత్రం నుంచి 5 సినిమాలు వచ్చాయి. దాంట్లో మేము మా రజాకార్ సినిమా భాగస్వామి కావడము చాలా సంతోషము. ఎందుకంటే చరిత్రను చిత్రంగా మలిచిన మా టీము, రజాకార్ టీము చాలా మన్ననలను పొందింది. రాబోయే రోజుల్లో కూడా ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్ సినిమాగా, బెస్ట్ డైరెక్టర్గా కూడా మాకు అవార్డ్స్ లభిస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది 76 సంవత్సరాల చరిత్ర. ఇప్పటి వరకు సెక్యులర్ భావాలు కలిగిన పార్టీ ఈ మన దేశాన్ని పరిపాలించి ఇలాంటి దుశ్చర్యలను చాప కింద తొక్కిపెట్టింది. అటువంటి విషయాలను ఆనాడు జరిగిన మారణకాండ, 7వ నిజాం జరిపిన మారణకాండను ఈ చిత్రంలో కళ్ళకు అద్దం కట్టినట్టు ఈ చిత్రాన్ని మేము నిర్మించాము. ఈ చిత్రం వలన భారతదేశంలో ఉన్న ప్రతి సనాతన ధర్మం పాటించే వ్యక్తి కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి రజాకార్లు పుట్టొద్దనే ఒక భావము ఇప్పటికే చాలా మందిలో కలిగింది. ఇంకా మున్ముందు కూడా ఈ చిత్రము మరింతగా ఆదరణ పొంది ప్రజలకు కళ్ళు తెరిపించే విధంగా, మన భారతదేశంలో ఇప్పటికే మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నదో, గతంలో మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్లో, సిరియాలో, పాకిస్తాన్లో ఏం జరిగిందో. మళ్ళీ అటువంటిది మన భారతదేశంలో పునరావృతం కాకూడదు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో మన దేశ పౌరులు కూడా, ప్రతి ఒక్కరు కూడా కదం కదం మిలాకే చల్నా అనే ఒక ఆలోచనతోని ముందుకు సాగుతున్నారు. ధన్యవాదాలు. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు గోవాలో ఉన్నాను. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, 5th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రజాకార్ సినిమా స్క్రీనింగ్ అవుతుంది. ఈరోజు ఇప్పుడే 7 గంటలకు స్క్రీనింగ్ కాబోతుంది. తెలుగు నుంచి స్క్రీనింగ్ అవుతున్న కల్కి, హనుమాన్, రజాకార్, ఇలా అన్ని మంచి సినిమాలు ఇక్కడ స్క్రీనింగ్ అవుతున్నాయి. మీకు తెలుసు, రజాకార్ అంటే నిజాం సంస్థానంలో రజాకార్లు చేసిన అరాచకాల మీద జరిగిన పోరాటాల నిజ చరిత్రను తెరరూపం చేశాము. అది గ్లోబల్ వైడ్గా గుర్తించి ఈరోజు గ్లోబల్ స్టేజ్ మీద దాన్ని స్క్రీనింగ్ జరిపే అవకాశం కలిగించిన ఇఫీ జ్యూరీ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి, ఈ సినిమాని గుర్తించిన నా తెలుగు ప్రేక్షకులకి, సౌత్ ప్రేక్షకులకి, భారత్ సినిమా ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు. సార్, ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం 80 నుంచి 180 సినిమాలు వచ్చినాయి. మొత్తం దాంట్లో మన సినిమా అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? టోటల్గా 83 దేశాల నుంచి సినిమాలు ఇక్కడికి వచ్చినాయి. సినిమా లవర్స్, సినిమా మేధావులు ఇక్కడికి వచ్చారు. ఇన్ని దేశాల నుంచి ఈ 8 రోజుల్లో స్క్రీనింగ్ అవుతున్న అతి ముఖ్యమైన సినిమాల్లో రజాకార్ సినిమా ఉండడం చాలా గొప్ప విషయం. అదే చెప్తున్నాను, భారతదేశంలో కలవడం కోసం హైదరాబాద్లో జరిగిన చరిత్రను ఈరోజు ఈ సినిమా రూపంలో ప్రపంచం గుర్తించింది. అది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంట గెలిచి రచ్చ గెలవడంతో పాటు ఇప్పుడు రచ్చ గెలిచి మళ్ళీ ఇంట గెలవడానికి సిద్ధమవుతుంది. చాలా ఆనందంగా ఉంది. సార్, ఒకప్పుడు చిరంజీవి గారు గోవాలో తెలుగు సినిమా స్క్రీనింగ్ చాలా తక్కువ ఉండేది అని సార్ కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ సినిమా మన తెలుగు సినిమాలు సెలెక్ట్ అయ్యేటప్పుడు అట్లా అనిపిస్తుంది సార్. అసలు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తర్వాత కూడా ఒకసారి ఒక ఛానల్లో జరిగిన కార్యక్రమంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరిగితే కనీసం అక్కడ నందమూరి తారక రామారావు గారిది కానీ, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారిది కానీ, లేకపోతే అక్కడ ఎంజీఆర్ గారిది కానీ, లేకపోతే అక్కడ కన్నడ రాజ్ కుమార్ గారు కానీ, ఇలా సౌత్ నుంచి ఎంత పెద్ద గొప్ప గొప్ప నటీనటులున్నా, దర్శకులు ఉన్నా కూడా వాళ్ళ గురించి ఊసే ఉండేది కాదు, చిన్న పోస్టర్ ఉండేది కాదు, కటౌట్ కూడా ఉండేది కాదని చిరంజీవి గారు ఆ రోజు బాధపడ్డారు. ఆ రోజు నేను అనుకున్నాను, ఏదో ఒక రోజు నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి, నా సినిమా ఈ గోవా ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రదర్శించబడాలి, నా సినిమా పోస్టర్ అక్కడ కనిపించాలి అని ఒక పెద్ద ఆశయంగా పెట్టుకున్నాను. నా అదృష్టం ఏంటో తెలీదు, నా సినిమా వచ్చే టైంకి ఆల్రెడీ మన సౌత్ సినిమా
తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే పరిస్థితికి వచ్చింది. ఆ సినిమాలో ఆ కోవలో నా ఫస్ట్ సినిమా రజాకార్ ఉండడం, ఆ రజాకార్ సినిమా ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరపడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య మెగాస్టార్ జిందాబాద్. మీ కోరిక తీర్చే మీ అభిమానుల్లో మేము ఒకరు అవ్వడం, ఈరోజు తీరడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇఫీ అవార్డ్స్కి వచ్చానండి. అండ్ ఈ రోజు ఇక్కడికి రావడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా మన ఇండస్ట్రీ వాళ్ళకు ఉండే కళ ఈరోజు మాకు నెరవేరింది. అండ్ ఈరోజు ఇలా నెరవేరడానికి మొట్టమొదటి కారణం మా ప్రొడ్యూసర్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. ఈ డ్రీమ్ మూమెంట్, గోల్డెన్ మూమెంట్, మా లైఫ్ డ్రీమ్ మూమెంట్ ఈరోజు నెరవేరింది అంటే దానికి ద వన్ అండ్ ఓన్లీ, సినిమాలో హీరో లేరు, మాకు సినిమానే హీరో, బట్ సినిమా వెనకాల ఉన్న హీరో మా ప్రొడ్యూసర్ గారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ టు మై హస్బెండ్ బికాస్ హీ మేడ్ దిస్ పాసిబుల్ ఫర్ విత్ హిస్ ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్. అండ్ ఇది మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అలా చూస్తుండిపోయాం అనమాట. ఒక సినిమా లవర్గా కాదు, ఒక సినిమా ఆడియన్గా చూస్తుండిపోయాం మొత్తం. వర్త్ వాచింగ్ ఇఫీ. అవునండి. యాక్చువల్లీ ఆ ముందు వరకు నేను యాంకరింగ్ చేశాను. దానికి ఆ ప్రోగ్రామ్కి నేను యాంకర్గా, వన్ ఆఫ్ ది యాంకర్గా ఉన్నాను, ఆఫ్ స్టేజ్, ఆన్ స్టేజ్. యాక్చువల్లీ ఆయన చెప్పిన తర్వాత నిజమే అనిపించింది. అండ్ ఈ రోజు ఆయన చెప్పిన మాటల్ని మేము నిలబెట్టుకుంటున్నందుకు, ఇక్కడ తెలుగు వాళ్ళకి ఇంత గుర్తింపు వస్తున్నందుకు, మనమే కాకుండా 4 సినిమాలు ఎంపికయ్యాయండి. కల్కి కానివ్వండి, 35 కానివ్వండి, హనుమాన్ కానీ, అండ్ ఆ 3 పెద్ద సినిమాలతో పాటు మా సినిమా పోటీకి రావడం అనేది మాకు చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ. హలో తెలుగు 70mm ఆడియన్స్, దిస్ ఏ అమేజింగ్ మూమెంట్. 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఈ వైఫైలో తెలుగు ఫిలిమ్స్ సెలెక్ట్ అవ్వడం ఇది మొదటిసారి అనుకుంటా. ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ 2-3 ఫిలిమ్స్ సెలెక్ట్ అవుతాయి ఎనీ టైమ్, బట్ దిస్ టైమ్స్ పర్టికులర్లీ 5 ఫిలిమ్స్ సెలెక్ట్ అయినాయి. ఆ 5 ఫిలింలో రజాకార్ ఒక ఫిలిం. ఐఎమ్ రజాకార్ డిఓపి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ మా ఫిలిం ఇక్కడ రజాకార్ స్క్రీనింగ్ అవబోతుంది రోజు. స్క్రీనింగ్తో పాటు అవర్ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారిది డెబ్యూ డన్ ఫిలింగా కూడా సెలెక్ట్ అయింది. సో టుమారో ఫైనల్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, హూ ఇస్ ద డెబ్యూ డైరెక్టర్ ఫర్ బెస్ట్ ఫిలిం అని. ఇక్కడ ఇంత ఐ మీన్ అమేజింగ్ అండ్ ఇండియాలో ఒక టాప్ 3లో ఉన్న ఒక ఫిలిం ఫెస్టివల్ అవార్డులు ఇది కూడా ఒకటి. ఇక్కడ మాకు రజాకార్ ఫిలిం స్క్రీనింగ్ అవ్వడం ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ జాయ్, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. ఐ థింక్ సో స్క్రీనింగ్ మీరు అందరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. థ్యాంక్ యూ తెలుగు 70mm.